ఇజ్రాయెల్ సాగిస్తున్న దాడులతో అల్లకల్లోలంగా మారిన గాజాలో శాంతి నెలకొల్పడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళికలోని కొన్ని ప్రతిపాదనలను గాజా మిలిటెంట్ గ్రూప్ హమాస్ అంగీకరించిన వెంటనే ప్రధాని మోదీ స్పందించారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ అకౌంట్లో దీనికి సంబంధించిన ఓ పోస్ట్ పెట్టారు. గాజాలో శాంతి ప్రయత్నాలు కీలక పురోగతి సాధిస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఈ విషయంలో డొనాల్డ్ ట్రంప్ సాగిస్తున్న ప్రయత్నాలు ఆయన నాయకత్వానికి తాము స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. ట్రంప్ చేసిన ప్రతిపాదనల వల్ల సుదీర్ఘ కాలంగా హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీల విడుదలకు సంబంధించిన సూచనలలో ఓ ముఖ్యమైన ముందడుగు పడిందని మోదీ వ్యాఖ్యానించారు. ఇక ఈ చర్యలు ప్రశంసపూర్వకమైనవని పేర్కొన్నారు. గాజాతో పాటు మధ్య తూర్పు దేశాలలో శాశ్వత ప్రతిపాదికన శాంతియుత వాతావరణాన్ని పునరుద్ధరించడానికి ట్రంప్ ప్రతిపాదనలు దోహదపడతాయని, అందులో మెజారిటీ షరతులను హమాస్ అంగీకరించడం దీనికి నిదర్శనమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇరు వర్గాలకు సమన్యాయాన్ని కలిగించే అన్ని రకాల ప్రయత్నాలకు కూడా భారత్ బలమైన మద్దతును ఇస్తుందని ఆయన తేల్చి చెప్పారు. ట్రంప్ సూచించిన అన్ని ప్రతిపాదనలను హమాస్ అంగీకరిస్తుందని ఆకాంక్షిస్తున్నట్లు మోదీ తెలిపారు. ఇక డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో గాజాలో శాంతి ప్రయత్నాలు నిర్ణయాత్మకంగా పురోగతిని సాధిస్తాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. బందీల విడుదల కీలకమైన ముందడుగని వెల్లడించారు. ఇజ్రాయెల్ గాజా మధ్య సంధిని కుదుర్చడానికి డొనాల్డ్ ట్రంప్ కొన్ని ప్రతిపాదనలు చేసిన విషయం తెలిసిందే. తాను ప్రతిపాదించిన శాంతి ప్రణాళికను ఆదివారం సాయంత్రం 6 గంటల్లోపు అంగీకరించాల్సి ఉంటుందని, లేకపోతే భయంకరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హమాస్ మిలిటెంట్ గ్రూప్కు అల్టిమేటం జారీ చేశారు. ఆ తర్వాత కొద్ది గంటలకే హమాస్ ఈ ప్రణాళికలోని కొన్ని భాగాలను అంగీకరించింది. ట్రంప్ ప్రతిపాదించిన గాజా శాంతి ప్రణాళికలో ముఖ్యమైనది యుద్ధాన్ని తక్షణమే ముగించడం. దీన్ని హమాస్ అంగీకరించింది. ఇజ్రాయెల్ బలగాల ఉపసంహరణ, తమ వద్ద బందీలుగా ఉన్న ఆ దేశ పౌరులను విడుదల చేయడం, అదే సమయంలో పాలస్తీనా ఖైదీలను కూడా ఇజ్రాయెల్ విడుదల చేసేలా ఈ ప్రతిపాదనలు ఉన్నాయి. ఇక శాంతియుత వాతావరణం నెలకొనడానికి పరస్పరం సహకరించుకోవడం, వాటి పునరుద్ధరణ ప్రయత్నాల వంటివని ఇందులో ఉన్నాయి.